హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ కొంచెం ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుంది. ఇంకా ఈరోజు ఏమంటే ఆంటీ, కుమార్, ఇంకా మా సుదర్శన్, సతీష్ మళ్ళీ చెన్నైకి వెళ్తున్నారు. ఎందుకంటే ఆంటీకి అవి పిన్స్ ఉన్నాయి కదా, అవి తీపిచ్చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ హ్యాపీ చూసారా, చెన్నైకి వెళ్ళాలంట. అక్కడ చెన్నై బీచ్ చూపించాలంట. అప్పుడు చెప్పున్నాడు చెన్నైకి తీసుకెళ్తాను ఈసారి మిమ్మల్ని అందరినీ, అక్కడ బీచ్కి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇప్పుడు చెన్నైకి వెళ్తున్నారు కాబట్టి బీచ్కి తీసుకెళ్ళమని చెప్పేసి ఒక్కటే అడుగుతూ ఉంది. ఇప్పుడు కాదమ్మా మళ్ళీ తీసుకెళ్తాను అంటే కూడా లేదంటే ఇప్పుడు తీసుకొని వెళ్ళాలంట. ఇంకా నేను అది ఇది చెప్పి లోపల తీసుకెళ్ళిపోయాను. ఇంకా ఆంటీ వాళ్ళు ఏమంటే చెన్నై బయలుదేరిపోయారు. యాప్ గుడ్ గర్ల్ కదా నాన్న. ఉండు ఎట్లా అంటే తిప్పద్దు. ఉండు టెడ్డీ అక్కడ చూపించిపోయి చెప్తుంది ఎలా చేయాలి అంటే. యాప్ హ్యాపీయా? మొన్న సుదర్శన్ ఇక్కడ ఉన్నాడు కదా, అప్పుడు ఏడుస్తా ఉంటే నీకు ఏదైనా కొనిస్తాను రా టాయ్ అని చెప్పేసి అది ఆర్డర్ చేశాను. కరెక్ట్గా ఈరోజు వచ్చింది చూడు. యాక్చువల్గా రేపు రావాలి అది. వావ్ హ్యాపీ. వీడి టెడ్డీ కంటే ఎక్కువ తెలుసా మోహన? వీడు అడిగేటివన్నీ ఎట్లుంటాయంటే ఆ థౌజండ్స్లో ఉంటాయి. రే యాప్ నా దగ్గర అంత మనీ లేదురా టెడ్ యాప్ అనేసి అంటే సర్లే అమ్మా అనేది. ఇది 499 మోహన లాస్ట్కి. ఇంకా ఇది షూస్ చూడు హ్యాపీ, 2 types ఆఫ్ షూస్ ఉన్నాయి. యామా క్యామా ఉంటే హ్యాపీ ఉంటుంది. 3+ వాళ్ళకి, నువ్వు 3- నువ్వు పో. హ్యాపీయా పాప? నాకు కిస్ పెట్టు, నాకు కిస్ పెట్టరా నువ్వు హ్యాపీ. అదేంటో ఆ 499 పెట్టి కూడా ఆ బార్బీది ఆ టాయ్ సెట్ ఉంది కదా, సో అది కూడా కొనియాలి అనిపించలేదు నాకు. ఇంకా బలవంతంగా కొనిచ్చాను. ఇంకా చాలా రోజుల తర్వాత డాండ్రఫ్ ఎక్కువైపోతూ అట్లా ఉంది. సో అందుకనే హోమ్ మేడ్ ఆనియన్ హెయిర్ ప్యాక్ చేసుకున్నాను. నార్మల్గా నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ ఇది. నేను పెట్టుకుంటానే ఉండేదాన్ని వీక్లీ ట్వైస్ బెంగళూరులో ఉన్నప్పుడు. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుండి అసలు పెట్టుకోవడమే మానేసాను దాన్ని. మోహన నేను ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము, ఇల్లు క్లీన్ చేసేసుకుని ఇంకా దీపాలన్నీ కడిగేసుకుందాం అనుకున్నాము. మీరు కూడా ఆనియన్ హెయిర్ ప్యాక్ అప్లై చేసి చూడండి. వీక్లీ ట్వైస్ పెట్టుకోండి. ఏం లేదు, యాక్చువల్గా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో వాటితో చేసుకోవాలి. ఇంకా అవి దొరకవు కాబట్టి నార్మల్ ఆనియన్తోనే చేసుకుంటూ ఉంటాను. ఆనియన్, లెమన్, కర్డ్, సో అవన్నీ ఇంకా అంటే ఆనియన్ జ్యూస్ చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని జ్యూస్ లాగా చేసుకొని ఆ జ్యూస్లో నేను లెమన్ కలుపుకుంటాను. ఎప్పుడైనా కర్డ్ కూడా కలుపుకుంటాను. సో అదంతా హెయిర్కి పట్టించుకొని ఒక ½ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత హెడ్ బాత్ చేసేసుకుంటూ ఉండండి. ఎంత మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుందో అసలు. దాని తర్వాత ఏమంటే డాండ్రఫ్ కూడా చాలా తగ్గుతుంది. ఇంతకుముందు నేను చాలాసార్లు చూపిస్తూ ఉండేదాన్ని బెంగళూరు బ్లాగ్స్లో. ఇంకా అది మాత్రం నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అనమాట. కళ్ళు మంటలుగా అలా ఉన్నాయి, అవ్వదు, పెట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు మీరు ఇంకా కావాలంటే నార్మల్ నిమ్మమాయది, వావుది చూపిస్తూ ఉంటాం కదా, ఆ హెయిర్ ప్యాక్స్ పూసుకోండి. బిర్యానీ ఎంతకి? ఒక ప్లేట్ ఎంత అమ్మా బిర్యానీ? చెప్పమ్మా ఫిజు, ఒక ప్లేట్ ఎంత బిర్యానీ? స్పూన్స్ వేస్తానేంద్రా ప్లేట్లు అడిగితే. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తినేసాము. అంటే ఆంటీ బయలుదేరుతున్నాం కదా, ఆంటీకి క్యారేజ్ పెట్టించాము. సో అన్నము, కర్రీలు చేసుకున్నాం అనమాట. ఆంటీకి కావాల్సింది పెట్టించాము. అందుకే ఇంకా అట్లానే అన్నమే ఉంటే నేను ఇంకా టెడ్డీకి, యాపీకి అన్నం పెట్టించేసాను. రూబోట్ కూడా అన్నం పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఆ రోజు ఏం తిన్నామబ్బా, బ్రేక్ఫాస్ట్ గుర్తులేదు ఏం తిన్నామో. ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాము.
ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటాను, ఎందుకంటే ఇల్లంతా ఆంటీ వాళ్ళు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేసరికి ఆ లంచ్ టైం అయిపోయింది. ఇంకా చాలా టెన్షన్గా కిచెన్లో పని చేసుకుంటా ఉన్నప్పుడు మోహనాకి చాలా అర్జెంట్ కాల్ వస్తుంది. అదేంటి అంటే కంపెనీ కాల్ అంట. అది గబగబా వచ్చి ఆన్ చేసి చూపిస్తూ ఉంది. ఏదో ఎవరో ఫోన్ చేస్తున్నారు అంటే కుమార్ ఇంట్లో లేడు కదా, చెన్నైకి వెళ్ళినారు, వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తారేమో అనేసి ఫోన్ పెట్టుకొని ఉంటుంది. అది ఫోన్ కుమార్ కాదు, కంపెనీ కాల్ అంట. అలాంటప్పుడు ఎంత కోపం వస్తుందో కదా. అట్లే 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 అట్లే. యాపీ వాళ్ళ స్కూల్లో హులా హూప్ తెమ్మని చెప్పి చెప్పున్నారనమాట. సో దాన్ని ఆర్డర్ చేశాను. ఇంకా దాంతో ఆ రోజు యాక్టివిటీ అయిపోయింది. ఇంకా అప్పటి నుండి ఇది ఎలాగైనా ఆడాలని చూస్తూ ఉంది. టెడీ చిన్నప్పుడు భలే చేస్తూ ఉండేది. ఇంకా యాపీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంది. చాలా బెటర్ అనిపించింది. అంటే 3rd డే అనమాట ఇది. ఇంకా ఆ రోజు ఏమంటే ఇద్దరు అమ్మాయిలతో అది మూవీ ఉంది కదా, అల్లు అర్జున్ది. సో ఆ మూవీ వేస్తూ ఉన్నారు. అప్పుడు భలే చూసేదాన్ని. దాంట్లో సాంగ్స్ భలే ఇష్టము. ఇంకా మూవీ వచ్చినప్పుడు వాటి మెమరీస్ అన్నీ ఉంటాయి కదా. సో అవి నేను, ఢిల్లీ, మోహన, శిరీష షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకొకటి పుష్ప రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది చూసారా? చూస్తే నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలా ఉంది, ఏంటి, ఎంతమంది చూశారు అనేది. నేను ఆ రోజు మేము బిర్యానీ చేసుకున్నాము. ఆంటీ ఏమంటే అదే పనిగా మటన్, చికెన్ తెప్పించి పెట్టేసి వెళ్ళారు. ఆంటీకి మటన్ చేసి పంపించాము. ఇంకా చికెన్ తెప్పించి పిల్లలకి బిర్యానీ చేసి పెట్టండి అమ్మా అని చెప్పేసి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మేము అదే బిర్యానీయే చేసుకున్నాము. ఇంకా హ్యాపీ అయితే పడుకునేసింది. కొంతసేపు సినిమా చూస్తూ ఉన్నాం కదా, ఇంకా కొంతసేపు పడుకునేసింది. ఇంకా నేను కూడా శిరీషతో, మోహనాతో, ఢిల్లీతో కూర్చొని తిందాము అనుకుంటే హ్యాపీ ఇలా పడుకొని ఉంటుంది. ఆ చెయ్యి మీదే పడుకుంటుంది. ఆ చెయ్యే కావాలంటుంది. అది ఎందుకో అర్థం కాదు. ఇంకా నేను తినలేను సరే అనేసి హ్యాపీ లేచినప్పుడు హ్యాపీకి తినిపించి ఇంక నేను తిందాంలే అనేసి ఉన్నాను. అంటే ఈ బిర్యానీ జస్ట్ బిర్యానీ అంటారా, పలావ్ టైప్ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు కదా అలాంటి బిర్యానీ. అంటే కచ్చి బిర్యానీ ఆ టైప్ కాదు. ఇంకా మా సుదర్శన్ బర్త్డేస్కి అనేసి అట్లా ఆ బిర్యానీ చేసి అది సుదర్శన్ చేస్తేనే బాగుంటుంది అనిపించేస్తుంది. ఇంకా అది చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అందుకే అనమాట ఈ బిర్యానీ సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దాని తర్వాత బజ్జీలు తీసుకో, అది ఏది తగ్గించుకోవాలో ఏది పెంచుకోవాలో నువ్వే చేసుకో, అడ్జస్ట్ చేసుకో. మళ్ళీ చిల్లర తీసుకోరావాలి కదా మోహన, మిగిలింది. బాయ్ నాన్న, బాయ్. ఢిల్లీ అలా చేయకు, వాడు భయపడతాడు. నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు తల్లి, నా తల్లి. వీడ్చుడు. ఇంకా మా మోహన కరెక్ట్గా 500 ఏమో ఇచ్చింది ఢిల్లీకి. దాంట్లో 3 రోజెస్ అంట, తర్వాత సర్ఫ్ తీసుకోరమ్మనింది, దాని తర్వాత బజ్జీలు తెమ్మనింది. మా ఢిల్లీకి అక్కడికి వెళ్ళినాక డౌట్ వచ్చింది. 500 ఇచ్చింది, దాంతో ఎన్ని తేవాలక్క, ఎన్ని కేజీలు సర్ఫ్ తేవాలక్క అనేసి అడుగుతా ఉన్నాడు. 4 kgs 5 ఇంకేమున్నాడమ్మా కొడుక, ఎవరికి లేదు. వాడు స్టైల్ చూడు, వాడు వీడియో. ఇంకా వర్షం పడేలాగుండింది ఆ రోజు. ఇంకా అందుకే వాడిని మళ్ళీ వెనక్కి పిలిచి జాకెట్ వేస్తూ ఉంది. మా ఫిజ్గాన్ని బయటికి తీసుకెళ్ళడమే ఒక గొప్ప అనమాట. అసలు ఎవరు తీసుకెళ్ళాడు, వాడు తాయిస్తాడు. బలవంతంగా పంపిస్తున్నాము, మళ్ళీ ఆ ఢిల్లీ ఇంకా లేట్ చేస్తూ ఉంది. చెన్నైకి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేస్తారు మోహన, నువ్వు వేసి పంపించే లోపల ఢిల్లీకి. ఫిజు ఏ హీరో అయిపోయాడు ఫిజు. బ్యాడ్ బాయ్స్ అంటే హీరో అంటుండే ఒక పక్క, వాడు బ్యాడ్ బాయ్. బాయ్. ఏమి నవ్వురా నైనా. ఇర కొట్టేశాడు. చాలే మోన, ఇంక చాలే కానీ వాడి పాప మోన, వాడు చాలే మోన, అది వాడికి వాడు బొమ్మలాగా ఉన్నాడు పాపం, ఏదో చేస్తున్నారు వాడిని అనేసి. హ్యాపీ ఎక్కడికి బయటికి నువ్వు?
ఇంకా ఢిల్లీ అలా వెళ్ళాడో లేదో ఇంకా ఇంట్లోకి వచ్చాము, టీ పెట్టుకుందాము, ఫిజ్గాడు వచ్చే లోపల తాగేద్దాము, మళ్ళీ తాగనివ్వడు వాడు అనేసి. ఇంతలో ఏమైందంటే ఒక టాపిక్ వచ్చేసింది. ఫస్ట్ పుట్టిన వాళ్ళ గురించి, సెకండ్ పుట్టిన వాళ్ళ గురించి. నేను శిరీష ఇద్దరం ఫస్ట్ పుట్టాము, అంటే మా ఇండ్లల్లో. ఇక్కడ మోహన్ ఏమంటే సెకండ్ పుట్టింది కదా, అందుకే వచ్చి మధ్యలోకి వచ్చి వాదిచ్చేస్తూ ఉంది. అంటే ఇక్కడ నేను మాటలు పెట్టుంటాను, ఆ వెనకాల టీవీ సౌండ్ ఉంది, అందుకనేసి ఇంకా నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను శిరీష ఏమంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళే గ్రేట్ అది ఇది అనేసి చెప్పుకుంటున్నాము. మోహన ఉండేసి లేదు సెకండ్ పుట్టిన వాళ్ళే గ్రేట్ అనేసి మోహన చెప్పుకుంటా ఉంది. ఎవరు ఎలా పుడితే ఏమి కదా, లాస్ట్కి ఎవరో ఎక్కడో వెళ్ళిపోతాము, పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వచ్చేస్తాము. అక్కడ ఫస్ట్ పుట్టినా సెకండ్ పుట్టినా అందరం కలిసి ఉండాలి, ఒక్కటేలాగా ఉండాలి కదా. ఏదో అలా ఉంటున్నాం కాబట్టి ఇలా ఉండగలుగుతున్నాము, అంటే హ్యాపీగా ఉండగలుగుతున్నాము. ఎలాంటి వాళ్ళైనా సరే అడ్జస్ట్ అవ్వాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒకరికొకరు గురించి తెలుసుకోవాలి. అప్పుడే అందరం కలిసి ఉండగలుగుతాము, ఒక ఫ్యామిలీ లాగా ఉండగలుగుతాము. ఇంకా ఇప్పటి వరకు అయితే దేవుడి దయ వల్ల నాకు, మోహనాకి, శిరీషకి కాంపిటీషన్స్ లాగా కానీ నువ్వెంత నేనెంత అనుకోవడం కానీ అట్లాంటివి ఏమీ లేవు. కాబట్టి ఏదో ఇక్కడ వరకు మంచిగా ఉండగలుగుతున్నాము. మెయిన్గా ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి మోహన ఇంతే ఇలానే ఉంటుంది, నేను ఇంతే ఇలానే ఉంటాను, శిరీష ఇలా ఉంటుంది అనేసి బాగా తెలుసు కాబట్టి ముగ్గురం కలిసి మెలిసి ఉంటాము. ఇంకా మేము టీ అలా తాగుతామో లేదో యాపీకి ఫిజ్గాడికి పాలిచ్చేస్తాము. యాపీకి ఏమంటే యాప్టాగ్రో ఇస్తున్నాను, అది మాత్రం చాలా బాగుంది. అదేమంటే పిల్లలు సరిగా అన్నం తిన్నారు అట్లా కదా, ఆ పాలు తాగిచ్చారంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను దాని రివ్యూ ఇస్తాను మీకు. అంటే ఒక 1 month నుండి యూజ్ చేస్తున్నాను, అది బాగుంటేనే కదా నేను రివ్యూ ఇవ్వగలుగుతాను, అందుకే నాకు నచ్చింది, సో రివ్యూ ఇస్తాను. ఇంకా మా ఢిల్లీ వచ్చేసాడు. ఇంకా మేము అడిగిన సర్ఫ్ తీసుకురాలేదు, ఓన్లీ టీ పొడి తెచ్చాడు. దాని తర్వాత వచ్చి బజ్జీలు తెచ్చాడు, ఇంకేదో చెప్పింది మోహన అది తెచ్చాడు. సర్ఫ్ ఎందుకు తాలేదురా అనేసి అంటే డబ్బులు సరిపోలేదక్క, మీరు చెప్పిన సర్ఫ్ అంత రాలేదంటే కనీసం 1 kg సర్ఫ్ అయినా తెచ్చి ఉండొచ్చు కదా, మళ్ళీ కుమార్ వచ్చినాక తెచ్చుకుంటాం కదా ఢిల్లీ అని చెప్తున్నాను. అది ముందే చెప్పాలి కదక్క మీరు అని చెప్పి లాస్ట్కి సర్ఫ్ తీసుకురాకుండా వచ్చాడు. ఇంకా బజ్జీలు తీసుకొచ్చాడు. సో ఇంకా ఆ రోజు మాకు స్నాక్స్ టైం అనమాట. పాపం టీ ఇవ్వాలి ఇంకా మా ఢిల్లీకి. ఇంతలో కరెంట్ పోయింది కాబట్టి బయటికి వెళ్తున్నాం. ఇంకా ఈ మధ్య వర్షాలు పడినప్పటి నుండి ఊరికే కరెంట్ పోతుంది అసలు. ఆ చెప్పులు వేసుకో, బాగుంటాయి అవి. అవి కూడా పిన్నివే, అవి కొనుక్కొచ్చుకుని అవి వేసుకోదు. అంటే ఎవరెవరే రూపాడు భలే చేస్తావరా టెటా, నువ్వు కూడా చేయరా, ఇంత వీడియో తీస్తానని చెప్పాను కదా. ఇందాక చేసావు కదా, చేయలా? సర్లే. ఢిల్లీ వెళ్ళిపోయాడా మోహనా? ఢిల్లీ వెళ్ళిపోయాడా? బజ్జీలు తినేసి టీ పెట్టిస్తాను రా అని చెప్పింది ఢిల్లీని మోహన. ఇంతలో వెళ్ళిపోయాడు కరెంట్ పోయేసరికి. టెడ్డీ ఏంటి నీదా? అడగ చెప్పులేవి. ఏయ్ చెప్పులు ఎక్కడ స్లిప్పర్స్ వేసుకురా పో. ఇంకా ఇక్కడేమంటే ఆంటీ వాళ్ళ కోసము వెయిట్ చేస్తున్నాము. తొందరగానే బయలుదేరేశారంట, మరి ఇంకా రాలేదేంటో. ఇంకా కరెంట్ పోయింది ఎలాగో, ఇంకా బయటే తిరుగుతూ బయట ఆడుకుంటూ ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఆంటీ వాళ్ళు వచ్చేస్తారేమో అనేసి చూసుకుంటూ ఉన్నాము. ఇంకా తొందరగా బయలుదేరేశారు కాబట్టి నైట్ కల్లా వచ్చేస్తారు. సో అన్నం చేసి పెట్టాలి, కరెంట్ లేదు ఒక సైడ్, అదే ఆలోచించుకుంటూ ఉన్నాము. ఏమి ఇక్కడ వెళ్ళిపోయావు బయటికి వచ్చేసరికి? ఫోన్ చేశాడు హలో అంటేనే ఉన్నాను, ఇంటికి లేదానికి ఏమనేసి పోయినా ఇంటికి అడిగి ఏమంటే ఏమి ఊరికే చేశాను ఇంటికి వచ్చాను. ఏ యాపీకి పడుతుందా?
ఏ పట్టేసుకుంది హ్యాపీ. గ్రేట్ హ్యాపీ. హ్యాపీ రౌండ్ చేయి. సూపర్ నాన్న. సూపర్ నాన్న. కరెంట్ పోయింది అని చెప్పాను కదా, చూసారా ఆ ట్రాన్స్ఫారం అక్కడే ఇంటి పక్కనే అనమాట. అక్కడే పెద్ద సౌండ్ వచ్చి కరెంట్ పోయింది. ఇంకా అది మారుస్తున్నారు, ట్రాక్టర్లో తీసుకొచ్చారు. ఇంకా ట్రాన్స్ఫారం ఎప్పుడు మార్చాలో, ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆంటీ వాళ్ళు వచ్చే లోపల కరెంట్ వచ్చేస్తే బాగుండు అనేసి. ఏమంటే ఆంటీకి వేడిగా సంగటిలాగా ఈగరు పెట్టే అన్నం ఉంది కదా, అది ఇంకా ఇంట్లో మటన్ కర్రీ ఉంది ఆంటీది, సో చేసి పెట్టేసామంటే పాపం వచ్చి తింటారు. అక్కడ బయట తినేటివి ఆంటీకి ఇష్టం ఉండవు కదా, సరిగ్గా తినరు. మధ్యాహ్నం అంటే పొద్దున్న ఎర్లీగా వెళ్ళారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినేసి ఉంటారు, బ్రేక్ఫాస్ట్ టైంకి అన్నం తినేసి ఉంటారు. ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఇంకెక్కడో తినిపించి ఉంటారు, ఆంటీకి అంత ఇష్టం ఉండదు. అందుకనే చేసి పెట్టేద్దామంటే ఈ కరెంట్ ఒకటి రావట్లేదు. మెయిన్గా ఏమంటే వాటర్ కూడా లేదనమాట. అందుకు వాటర్ అయినా ఉన్నా టార్చ్ పెట్టుకొని, ఇది ఎమర్జెన్సీ లైట్స్ ఉన్నాయి, సో అవి పెట్టేసుకొని గబగబా చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా ఇక్కడ పిల్లలు హులా హుప్తో ఆడుతూ ఉంటే మా ఢిల్లీ కూడా ఆడుతూ ఉన్నాడు. తీయండి చెయ్యేమవుతుంది పోడి. ఇంకా చాలాసేపు వరకు కరెంట్ రాలేదు. ఇంకా ఆంటీ వాళ్ళు జస్ట్ వచ్చే ముందేమో కరెంట్ వచ్చింది. బాబా ఫిజ్ గారు ఇప్పుడు లేపద్దు ప్లీజ్. శారీస్ మోహనా, ది చెన్నై సిల్క్స్. అందుకే అని నిద్రపోయింది అక్కడ. అంతే. ఇంకా శారీస్ కొంటే ఆ బాస్కెట్ ఫ్రీ వచ్చిందంట. మధ్యాహ్నం తినలేదా ఆంటీ? మరి మధ్యాహ్నం నుండి అమ్మ ఏం తినలేదు, నిద్రపోతానే ఉంది అనేసి అన్నా. మోహనా ఏ చూపించా అబ్బా ఎందుకో ఇంకా ఆ శారీస్కి బాస్కెట్ ఫ్రీ ఇచ్చారు కదా, అది పర్పుల్ కలర్లో ఉంది. అది రూబీ కంట, ఏమంటే ఫేవరెట్ కలర్ రూబీకి. అది ఫిజ్ గారికి ఇచ్చేద్దాంలే బాబా. లేపలా బాబా మళ్ళీ. ఇంకా వీళ్ళ కోసం డోనట్స్ తెచ్చారు, ఇంకా ఆంటీ కోసం శారీస్ తీసుకొచ్చారు, ఇంకా హ్యాపీకి ఫిజ్ గార్డ్కి టాయ్స్ తీసుకొచ్చారు. అవునా మీరు వెళ్ళలేదు ఆంటీ? అందుకే అవి అట్లున్నాయి. నేను మీరు సెలెక్షన్ ఏమని గమ్ముకున్నాను. నేను ఆంటీకి, నాకు, మోహనాకి, శిరీషాకి కూడా తెచ్చారేమో అనుకున్నాము. 4 శారీస్ ఆంటీకి అంట. నేను తిన్నాను డోనట్స్. అంటే మనకి శారీస్ ఎన్ని ఉన్నా ఇంకా సుదర్శన్ కుమార్, సునీల్ వీళ్ళు తీసుకొస్తే ఇంకొక రకంగా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా ఉంటుంది. చూపించు బాబా అట్లే. ఫిజ్ గాడికి జేసీబీ భలే ఉంది. మా హ్యాపీకి బిగ్ బాస్లో సిరి గుర్తుకొచ్చిందేమో. జేసీబీని పట్టుకొని ట్రాక్టర్ అంటా ఉంది. ఇంకా హ్యాపీకి మేకప్ సెట్ అంట, అది తీసుకొచ్చాడు. నా దగ్గర ఎన్ని మేకప్ సెట్స్ ఉన్నాయి, లిప్స్టిక్స్ ఉంటాయి, వాళ్ళు నెయిల్ పాలిషెస్ ఉంటాయి. టెడ్డీ, హ్యాపీ, రూబీ వచ్చి అడిగితే కూడా నేను ఎప్పుడైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడే మాత్రమే ఇస్తానన్నమాట, జస్ట్ ఆడుకోవడానికి కనీసం, లేకపోతే నేను అప్లై చేయడానికి.
సుదర్శన్ మాత్రం వీళ్ళని ఎప్పుడు ఎక్కడికి ఏమైనా కొనిస్తున్నానంటే మేకప్ బాక్సులు కొనిస్తుంటాడు, లేకపోతే ఇలాంటివి బొమ్మలు కూడా మేకప్ సెట్ అనేసి ఇట్లాంటివే తీసిస్తాడు. ఎందుకో అర్థం కాదు. ఇంకా అంటే మమ్మీస్ ఎంకరేజ్ చేయడంలో మీనింగ్ ఉంది, డాడీస్ ఎంకరేజ్ చేయడంలో నాకు అర్థమే కాదు అసలు. PS4 ఉండు బాబా, PS4లో తేనె మిఠాయిలు. ఇది ఇంకో బూసే ఇప్పుడు చేయొచ్చు. అవ తినదు, నోట్లో ఏదో వేసుకొని ఉంటుంది. తులసి ఇంకోటి కావాలి. చెన్నైలో PS4 హోటల్ ఉంది కదా, సో అక్కడ తీసుకొచ్చినవి ఇవి. ఇంకా ఇదేమంటే నేను టెడ్డీ కోసం అమెజాన్లో ఆర్డర్ చేశాను. టెడ్డీకి ఏమంటే కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రంట్ కట్ లాగా బ్యాంగ్స్ లాగా అంటారు కదా, సో అలాంటి కట్ చేపిద్దామంటే నాకు చాలా ఇష్టము. కానీ అలాంటిది ఏమంటే సుదర్శన్కి ఇష్టం ఉండదు, వద్దు బుజ్జు అట్లాంటివన్నీ అంటాడు. అది నిజంగా కట్ చేస్తే బాగుంటుందా బాగుండదా, బాగలేకపోతే ఎలా అబ్బా అట్లా ఆలోచించుకుంటా ఉండే దాన్ని. సో ఆర్డర్ చేసి చూద్దాము, బాగుంటే పెట్టుకుందాము, లేకపోతే వద్దు అనుకొని ఆర్డర్ చేశాను. వేసుకుంది, నచ్చలేదు, ఇంకా అది అలా పెట్టేశాను. ఇంకా అమెజాన్లో ఇది కూడా అప్పుడు నేను కిచెన్ కోసము ఒక సిల్వర్ కలర్ ఫాయిల్ వాల్పేపర్ లాంటిది ఒకటి తెప్పించాను కదా, సో అది యాపీ వాళ్ళ బట్టలంతా నీట్గా మడత పెట్టేసి ఆ బ్యాగ్ అంతా అది స్టిక్ చేపించేసాను. దాని తర్వాత అన్నీ సర్ది నీట్గా ఇలా పెట్టేశాను. ఇంక ఈసారి వర్షం పడినా ప్రాబ్లం ఉండదు, ఏం వచ్చినా ప్రాబ్లం ఉండదు. ఏమన్నావు ఇప్పుడు నువ్వు తాతని? తాత పోరా అన్నావా? తాత నిన్ను పోరా అంటున్నాడు, పిసుగాడు నిన్ను పోరా అంటున్నాడు వీడు. అలా అనొచ్చా తాతని? ఎందుకురా సౌండ్లు చేస్తున్నావు డిబ్బి? నీ జేసీబీ ఏది? జేసీబీ ఎక్కడ? పిల్లలు దాంతో ఆడుకుంటారు సరేనా, మగ పిల్లలు మెయిన్గా వాటితో ఆడుకుంటారు. వీటితో ఆడుతున్నావు, మళ్ళీ ఊరొచ్చిందా? ఇంకా ఆంటీకి ఆ పిన్స్ రిమూవ్ చేసేసారు కదా, తలనొప్పిగా కొద్దిగా అలా ఉండింది. అంటే ఆ పిన్స్ రిమూవ్ చేసుకోవడానికి కొద్దిగా అట్లా ఉండింది. దాని తర్వాత ఏమంటే అక్కడ బయట ఏదో తిన్నారు ఆంటీ, లంచ్ అక్కడ చేశారని చెప్పాను కదా, సో అది డైజెస్ట్ కాలేదంట. ఆ రోజంతా చాలా సఫర్ అయ్యారంట పాపం, అదే చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ చూసారు మా సుదర్శన్ చేతికి టాటూస్ అంట, ఏదంటే అది గీసి పెడతా ఉంటుంది హ్యాపీ. ఇంకా చాలాసార్లు మనకి జర్నీ చేసామంటే అసలే ఒక రకంగా అయిపోతుంది కదా, తిన్న వెంటనే కార్ ఎక్కామంటే కూడా మనకి హెల్త్ సరిగ్గా ఉండదు. ఆంటీకి పాపం అదే ప్రాబ్లం. ఇంకా ఆ ఎఫెక్ట్ ఏమంటే కొంచెం పక్క రోజు కూడా కొద్దిగా అలానే ఉండింది. మళ్ళీ కూర్చున్నాడా ఫిజు? గట్టి ఫెలో అంట వాడు. లేదా అండి ఇక్కడ అక్కడ హ్యాపీ వస్తుంది. ఈరోజు ఉందని చెప్పారా ఆంటీ, కానీ లేదు రాలా. ఇంకా మా కుమార్ వచ్చిన తర్వాత సర్ఫ్ తెప్పించుకొని మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసుకున్నాము. ఇంకా లాస్ట్ బ్లాగ్లో వాషింగ్ మిషన్ గురించి చెప్పినప్పుడు చాలామంది లింక్ అడిగారు, డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే లిక్విడ్ వేసుకోండి ఆశ, పౌడర్ బదులు లైఫ్ వస్తుంది వాషింగ్ మిషన్, మంచిగా ఉతుకుతుంది అది బట్టలకి అనేసి అన్నారు. సో థ్యాంక్ యూ అండి, అలాగే చేస్తాము. దీని చిన్న బేబీ ఎవరా అనుకుంటున్నారా? మా శిరీష వాళ్ళ రిలేటివ్, అంటే మేనమామ భార్య అనమాట తను, శిరీష తన పేరు కూడా. ఇంకా శిరీషకి ఆ శిరీష ఫ్రెండ్, ఇద్దరు పేరు శిరీషనే. సో ఆ శిరీష వచ్చిండింది. ఇంకా శిరీషకి బాబు అనమాట, 3rd మంత్ 5th మంత్ అనుకుంటాను. సో ఇంకా మన శిరీషతో కలవడానికి వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే ఏమంటే ఆంటీని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు చెన్నైకి. యాక్చువల్లీ ఆ రోజే చేపించేసుకుంటే సరిపోయి ఉంటుంది, కానీ చెన్నైకి వెళ్ళిన నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అంటే అది మిషన్ పెట్టున్నారు కదా, సో ఆ మిషన్లో ఇంకా అప్పటి వరకు అదేం జస్ట్ పెట్టున్నారు అంతే, నార్మల్ ట్యాబ్లెట్స్ అంటూ వేసుకుంటూ ఉన్నారు, దాంట్లో ఏం ఎక్కించడం మెడిసిన్ పెట్టడం ఏం జరగలేదు. సో ఇప్పుడు ఏమంటే కొంచెం ఒక చిన్న డోస్ కొంచెం ఎక్కిస్తారు, దాని తర్వాత అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. సో దానికోసము మళ్ళీ వెళ్తున్నారు చెన్నైకి. ఇంకా ఆ రోజు ఏమంటే నేను మా రూబీ బర్త్డే వస్తూ ఉందనేసి నేను రూబీ కోసం హాప్స్కాచ్లో ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను, వాడికి సర్ప్రైజ్గా ఇవ్వాలి అనేసి. అందుకే వాడు లేకుండా డోర్ వేసేసి మరి నేను మోహనాకు చూపిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏమంటే మా రూబోట్ బర్త్డేకి
ఎప్పుడు మేము ఇక్కడ ఉండము. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డేకి ఏమో ఉన్నాం అంతే. తర్వాత అసలు ఏ బర్త్డేకి, రూబీ బర్త్డేకి ఇక్కడ ఉండము. ఏమంటే అప్పుడే టెడ్డీకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్స్ టైంలో ఇంక మేము రాలేకపోయే వాళ్ళం అనమాట. ఇంకా అలా మా రూబీ బర్త్డేకి ఎప్పుడు మేము వచ్చేవాళ్ళం కాదు. ఇంకా ఈసారి కూడా రూబీ బర్త్డేకి ఉండకపోవచ్చు. అందుకే ఫస్టే వాడికి ఆర్డర్ చేసేసాను ఒక డ్రెస్. ఇంకా మోహనాకి చెప్తున్నాను, అది పైన రూమ్లో పెట్టేసి వెళ్తాను, వాడికి సర్ప్రైజ్గా వాడి బర్త్డే రోజు ఇవ్వు మోహన, నేను లేకపోతే ఒకవేళ అనేసి ఇంకా చూపిస్తాను. వాడికి పర్పుల్ కలర్ అంటే ఫేవరెట్ అనమాట. అందుకే ఇంకా పర్పుల్ కలర్లో ఒక లాంగ్ ఫ్రాక్ ఆర్డర్ చేశాను. డ్రెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మా రూబీకి అయితే చాలా నచ్చేస్తుంది. కాకపోతే కరెక్ట్గా సరిపోతుందా లేదా అని టెన్షన్. ఏమంటే కొంచెం టైట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అట్లా, అందుకే భయం అనమాట. కానీ ముందే వేసి చూద్దామంటే సర్ప్రైజ్ అంతా రివీల్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆ రోజే వాషింగ్ మిషన్కి కవర్ ఆర్డర్ చేస్తున్నాము, అది కూడా వచ్చేసింది. ఇంకా అది వేసాం. ఇది వేసామంటే ఇంకా డస్ట్ పడడము, గలీజ్ అయిపోవడము, దానికి మళ్ళీ వర్షం పడితే దాని మీద పడడము అవన్నీ ఉండవు. లడ్డు నా హేరా లడ్డు. అవునా అమ్మో. లడ్డు చూడు, లడ్డు నా హెయిర్ వదిలేసి ఇక్కడ చూడు. లడ్డు లడ్డు చిట్టి పాప లడ్డు గుండుగా అమ్ముకుంటూ. లడ్డు అంటేనన్నా నేను కావాలని పిలవట్లా, మమ్మీయే చెప్పింది. నిజమండి, ఆ బేబీ పేరు లడ్డూయే అంట. భలే ఉంది కదా పేరు. వారిని పిలిచే కొద్దిగా లడ్డు 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 అని ఇంకా బాగా పిలవాలి అనిపిస్తూ ఉంది. ఇంకా ఈ శిరీష ఏమంటే భలే క్యూట్గా భలే ఉండేది పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత అంతా చేంజ్ అయిపోయింది. అసలు చాలా లావ్ అయిపోయింది, అంతా చేంజ్ అయిపోయింది. మోహన ఫిజ్గాని ఎత్తుకొని ఉంది, ఇంకా శిరీష బాబుని ఎత్తుకొని ఉంది, ఇంకా నేనంటే యాపోని ఎత్తుకోవాలంట, అందుకే ఎత్తుకొని ఉన్నాను. ఇంకా మా శిరీషకి ఆ బేబీని చూసుకోవడానికి వచ్చు. ఇంకా బాలింత కదా తనని ఎలా హ్యాండిల్ చేయాలి, సో అన్నీ తెలుసా. అసలు మాకు కూడా తెలియనివి కూడా మా శిరీషకి తెలుసు అనేసి మాకు అప్పుడే తెలిసింది. ఎంత బాగా కేర్ తీసుకుంటా ఉండిందో అసలు బేబీని, వాళ్ళ మదర్ని. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాలి. పడుకోబెడతా పడుకోబెట్టాలంట. ఏ బేబీ రే ఆపు వల్ల కూటే. అరే 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 పెద్ద మనిషి సరిపోయిందా? ఏంద్రా అట్లా వెళ్ళిపోతున్నాడు వాడు కిందకి, పాలకటే పెట్టుకుంటాడు, లేసేస్తున్నాడు వాడు. ఒరే ఒరే కూర్చోవాలంట ఆయన. వద్దులే నాన్న, పాపం పడిపోతాడేమో. భలే ఉంది. ఇంకా ఆ బేబీతోనే ఉండింది హ్యాపీ. ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉండిందో అసలు. వాడిని ఎత్తుకోవాలంటది, ఏమంటారు పడుకోపిచ్చాలి, నేను పడుకోబెట్టాలి అంటది. ఇంకా ఆ బేబీ శిరీష వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉండింది హ్యాపీ వాళ్ళు ఉన్నన్ని రోజులు. హ్యాపీకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ ఆ చిన్నపిల్లలు ఏమంటే హ్యాపీ దగ్గరికి రారు. అదే వచ్చిన గొడవ. ఫిజ్గాడు అంటది, వాడు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడంటే బీపీ ఇప్పుడు. ఇంకా ఈ బేబీని పట్టుకుంది. ఫిజ్ నాన్న రే చూడు, వెళ్ళిపోతున్నాం ఫిజ్, నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఓమే అది తీయదా, పెట్టి పార్సల్ అది రిటర్న్ ఇవ్వాలి. చూడు ఫిజ్ నాకేమైనా నాకు పార్సల్స్ ఏదైనా వస్తే ఎత్తి పెడతావా ఫిజ్? నాకు పార్సల్స్ వస్తే నేను వెళ్ళిపోతున్నాను ఫిజ్. ఏం ఫిజ్ ఏమి పార్సల్స్ వస్తే ఎత్తిపెట్టు, నేను మళ్ళీ వస్తాను. ఎత్తిపెట్టు నా కోసము, ఓకేనా? వద్దా? ఫిజ్ గారు చూడండి, నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు బెంగళూరుకి. చుట్కి వీడు భీమ్, వాడు భీమ్. నువ్వు కూడా రాయరా. ఈ రోజు రాలేరా వెళ్ళేది, ఆవేశపడదు కానీ. వెళ్ళాలి ఫిక్స్ బాబా. బెంగళూరుకి వెళ్తానన్నా, ఎంత బాగా చెప్తాడు బుజ్జివాడు, బంగారు తల్లి.
ఫిజు బెంగళూరుకి వెళ్తానన్నా, ప్లీజ్ వెళ్తానన్నా. నటించలే బుజ్జు పాపం నిజంగానే వద్దాను. ఫిజు వెళ్ళేసి వచ్చానా బెంగళూరుకి, బెంగళూరుకి వెళ్ళేసి వస్తా. నీకు టాయ్స్ తెస్తాను లేరా, టాయ్స్ తెస్తా వెళ్ళి. ఓకే వెళ్ళొచ్చానా? టాయ్స్ అమ్మ చెప్తాను చూడు. టాయ్ తాగంట చాలు, వెళ్ళి టాయ్ అంట. మా ఫిజ్ గార్డ్ చూసారా, బెంగళూరుకి వెళ్తాము అంటే వెళ్ళొద్దమ్మా అంటున్నాడు. ఎంత క్యూట్గా ఉంటున్నాడో అసలు. లాస్ట్ వరకు చూడండి అని చెప్పింది దీనికోసమే. బెంగళూరుకి వెళ్తాము అంటే వద్దు అంటున్నాడు వాడు. మోహన పన్నీర్ తింటుందా? వీళ్ళెక్కడ శిరీష వాళ్ళు? అవునా, పన్నీర్ అంటే తీసుకుందామా, మామూలు తీసుకుందామా? ఇంకా మా సుదర్శన్ ఏమంటే మేము బెంగళూరుకి వెళ్ళిపోతాం అనేసి మా రూబీ కోసము, రూబీని అడిగాడు ఏం కావాలరా, ఏం ఆర్డర్ చేయాలంటే బర్గర్ కావాలి, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అనేసి అడిగాడు. సో అవి ఆర్డర్ చేశాడు. చూడు మోహన ఏడుస్తామని చూసారా, నేను వెళ్ళిపోతున్నాను అసలు. ఏడోకు మోహన, ఎందుకు మోహన ఏడుస్తావు? హలో హలో, ఏ నిజంగా ఏడుస్తున్నావా? నువ్వు లే ఫస్ట్. మోహన ఆఫ్ చేసేసాను, లే ఆఫ్ చేసి గంట అవుతాను లే మోహన. సగం చెప్పలేదు చెప్పు నాకు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేసిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.